హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకో వీడియోతోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మేము ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా చేసుకుంటాము. దాంతో వడియాలు పట్టుకుంటున్నాము. ఆ ప్రాసెస్ ఏంటో, ఎలా చేసుకుంటాము అన్నది మీతో షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి అంటే ఇంట్లో స్టవ్ ఉంది, కానీ కాకపోతే మేము ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం వడియాలు. అందుకని చెప్పేసి మా అత్తయ్య గారు ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తున్నారండి. ఆ ప్రాసెస్ అంతా మీకు చెప్తాను. ఇది వచ్చేసి సాల్ట్ అండి. ఫస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే క్వాంటిటీ మెజర్మెంట్స్ ఏంటంటే, ఒక గ్లాసు బొంబాయి రవ్వకి 7 కానీ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుందండి. మేము ఇక్కడైతే ఎక్కువ క్వాంటిటీ అని చెప్పాను కదా, అంటే ఒక చెంబు కొలత కింద తీసుకున్నామండి. ఆ చెంబు కొలతను బట్టి మా అత్తయ్య గారు ఇక్కడ బిందెలో ఎసరు పెట్టేశారు. ఫస్ట్ ఆ ఎసరు మరుగుతున్నప్పుడు ఇది పచ్చిమిరపకాయలు అలాగే అల్లం కలిపి మిక్సీలో చేసుకున్న పేస్ట్ అండి. మేము ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కదా, కాబట్టి దీంట్లో వచ్చేసి ఒక 10 పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీకు ఘాటు కావాల్సిన దాన్ని బట్టి అల్లం ముక్క అన్నది తీసుకోండి. 2 కలిపి మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ అన్నది దాంట్లో ఎసర్లో వేసేసారు. అలాగే దీంట్లో కొంచెం సగ్గుబియ్యం వేసుకోవచ్చండి. టేస్ట్ నచ్చేవాళ్ళు కావాలితే పెసరపప్పు కూడా యాడ్ చేసుకుంటారంట. అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. అది చూసారు కదా, ఒక గ్లాస్ రవ్వకి 7 or 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పడుతుంది మీకు. అదిగండి ఉప్పు చూసారు కదా, మేము తీసుకున్న క్వాంటిటీకి ఆ చిన్న గ్లాస్తో సాల్ట్ అయితే పట్టిందండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్టే వేరు కదండి. ఎంత గ్యాస్ స్టవ్ మీద చేసుకున్నా కూడా ఆ టేస్ట్ రాదు. ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడబొచ్చు మా అత్తయ్య గారికి హెల్ప్ చేస్తుందండి ఆ పిండి కలపడంలోని. అదిగోండి తను మిక్స్ చేస్తున్న మా పెద్ద ఆడబొచ్చు. మా అత్తయ్య గారు వచ్చేసి రవ్వ ఫస్ట్ ఒక 5 minutes నానబెట్టారు వాటర్లోని. రవ్వ వేస్తున్నారండి బిందులోకి. మా పెద్ద ఆడబొచ్చు ఏమో మిక్స్ చేస్తుంది. అదిగోండి చూసారు కదా, ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ఉండాలండి. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ ఉంటేనే అది బాగా మిక్స్ అవుతుంది. లేకపోతే మాత్రం ఉండలు కట్టేసి చాలా ఇబ్బంది పడాలి. అదే సింగిల్గా ఒక చిన్న గ్లాస్ మెజర్మెంట్ అయితే ఒకళ్ళైనా చేసేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా, తను చేయి కూడా చాలా బలం ఉపయోగించి తిప్పుతుంది. ఎందుకంటే అది ఒక పక్కన అడుగంటేస్తూ ఉంటుందండి రవ్వ. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. లేదంటే ఉండలు కట్టేసిందంటే రవ్వ మొత్తం వేస్ట్ అయిపోద్ది. వడియాలు అన్నవి సరిగ్గా రావు మీకు. చూస్తున్నారు కదా, మా అత్తయ్య గారు రవ్వ వేస్తుంటే తను ఎలా మిక్స్ చేస్తుందో. ఫస్ట్ చూసారు కదండి, 7 గ్లాసుల నీళ్లు బిందులో వేసి ఆ వాటర్ మరిగిన తర్వాత దాంట్లోకి ఒక చెంబుతో తీసుకున్న రవ్వ యాడ్ చేసుకున్నాము. ఆ రవ్వ యాడ్ చేసుకోకముందు ఒక 10 పచ్చిమిరపకాయలు అలాగే ఘాటుకు సరిపడా అల్లం వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని అది కూడా యాడ్ చేశారు. అలాగే మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అది మొత్తం అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం రవ్వ ఉంటే దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసి అది కూడా వేసేసారు. అది కొంచెం చూసారా, అది మరగడం చూపిస్తున్నాను మీకు. ఇంకేంటండి విశేషాలు? మీరు కూడా వడియాలు కట్ట పట్టేసుకున్నారా? పచ్చడి ప్రిపరేషన్స్ కట్ట జరుగుతున్నాయా మీ ఇంట్లో కూడా? అలాగే ఎండుమిరపకాయలు కట్ట కూడా తీసుకొని మా అత్తయ్య గారు ఎండబెడుతున్నారండి రోజుని. పచ్చడి వీడియో కూడా తొందరలోనే మీకు రిలీజ్ చేస్తాను, మేము ఎలా పట్టుకుంటాము ఏంటన్నది. చూసారు కదండి, అది మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తూ ఉంటుంది. పైగా ఎక్కువ క్వాంటిటీ ఒకటి మూల ఇంకా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అలాగే ఈ లాస్ట్న బాగా మిక్స్ అయిన తర్వాత మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి దాంట్లోనే.
అదిగోండి అది ఎలా ఎంతవరకు చిక్కబడిందో అన్నది చూసుకోవాలి. నాకు తెలిసి ఒక మామూలు తక్కువ క్వాంటిటీ అయితే 10 మినిట్స్లోనే మీకు చిక్కబడిపోద్దండి, ఉడికిపోతుంది రవ్వ అన్నది. అది బాగా పలచగా ఉండకూడదు, అలాగని చెప్పేసి బాగా గట్టి పడిపోకూడదు కూడాను. ఆ రవ్వ అన్నది మీడియం క్వాంటిటీ, అదే మీడియంగా ఉండాలి, చిక్కబడిపోకుండా. అలాగే బాగా పలచగా కూడా ఉండకూడదు, వాటరిష్ కిందను. అలా చూసుకుని తర్వాత మీరు అది వడియాల కింద వేసేసుకోవడమేనండి. అలాగే దీంట్లోనే మా అత్తయ్య గారు చెప్పడం ఏంటంటే, కొంతమంది పెసరపప్పు టేస్ట్ నచ్చితే అది కూడా యాడ్ చేసుకుంటారంటండి, ఇది ఉడికించుకుంటున్న టైంలోనే. మేమైతే యాడ్ చేసుకోలేదు, మాకు ఇష్టం లేదు కాబట్టి ఆ టేస్ట్. కాకపోతే అలా కూడా యాడ్ చేసుకుంటారంట కొంతమంది. అదిగోండి చూసారు కదా, ఫస్ట్ మీద కొంచెం చిక్కబడుతుంది, రవ్వ అన్నది ఉడుకుతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుంటున్నామండి. అది చూపించాను కదా, బాగా వాటరిష్గా ఉండకూడదు, అలాగే బాగా చిక్కబడకుండా చూసి తీసేసుకోవాలి. అది ఒక గిన్నెలోకి తీసుకుంటుందండి మా పెద్ద ఆడవచ్చు. అది ఎలా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ నేను. మా అత్తయ్య గారికి మాకు చాలా హెల్ప్ చేస్తుందండి. మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఏదన్నా ఇలా పని చేసుకోవాలన్నా, ఇలా పచ్చళ్ళు పట్టుకునే టైంలో గట్రా మాకు చాలా హెల్పింగ్గా ఉంటుంది మా పెద్ద ఆడపడుచు. అదిగోండి కాటన్ శారీ ఒకటి తీసుకుని దాన్ని వాటర్లో తడిపి బాగా పిండుకోవాలండి. అంటే బాగా వాటర్ అస్సలు లేకుండా కాకుండా, వాటరిష్గా ఉండకుండా చీర తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత ముడతలు లేకుండా అలాగా వేసుకున్నామండి గచ్చు మీద. కాటన్ శారీ వేసుకున్న తర్వాత దాని మీద వడియాలు పెట్టేసుకోవడమే. చూసారు కదండి, అది చెప్పాను కదా ఇందాక ఎలా ఉండాలన్నది. ఆ మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ గింజలు గట్రా తగిలి చాలా టేస్టీగా ఉంటాయండి. బియ్యం పిండితో కూడా వడియాలు పడతారండి. ఈ ఇయర్ అయితే ఇలాగా సుజీతో రెడీ చేసుకున్నాం వడియాలు. ఒకవేళ బియ్యం పిండితో కూడా వడియాలు ఏమన్నా పట్టుకుంటే ఆ వీడియో కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి, ప్రాసెస్ ఏంటి అన్నది. ఇది మీకు మిక్స్ చేసుకునేటప్పుడే సరైన ఇదిలో మిక్స్ చేసుకుంటేనే ఆ వడియాలు కొంచెం ఫ్రై చేసుకున్నాక తినడానికి బాగుంటాయండి. లేకపోతే మాత్రం బాగా చిక్కపడిపోయిందంటే అవి ఫ్రై చేసినా కూడా కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకని చెప్పి మీరు అది చూసుకుని బాగా చిక్కబడకుండా వెంటనే వడియాలు పెట్టేసుకోవడం బెటరు. మేము తీసుకున్న క్వాంటిటీకి 2 కాటన్ శారీస్ అలాగా నిండా వచ్చినాయండి వడియాలు మాకు. మాకైతే ఇంకా పచ్చడి పట్టుకోవడానికి మ్యాంగోస్ గట్రా సరిగ్గా రావట్లేదండి. మీలో ఎవరైనా పట్టేసుకున్నారా పచ్చడి లేదా అన్నది కామెంట్లో చెప్పండి. మాకైతే ఇంకా సరిగ్గా రావట్లేదు పచ్చడికి మ్యాంగోస్. చాలామంది ఇవి వడియాలు పాలిథిన్ కవర్స్ మీద వేసేసుకుంటున్నారు, కానీ మా ఇంట్లో అయితే ఎప్పుడు కూడా కాటన్ శారీస్ మీదే వేసుకుంటామండి వడియాలు అన్నవి. అది ముడతలు లేకుండా చూసుకుని దాని మీద వేసుకోవాలి. ఈ సమ్మర్లో ఇలాంటివి పట్టుకోవడం వల్ల రెయినీ సీజన్లో, వింటర్లో ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి కదండి. ఇలాంటివి
మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. పప్పు వండినా లేకపోతే చారు కాసినా దేంట్లోకైనా సరే ఖచ్చితంగా వడియాలు అడుగుతారు. అందుకని కొంత ఎక్కువ క్వాంటిటీలో పడతారు మా అత్తయ్య. అదిగోండి చూసారు కదా, మిగిలిందంతా కూడా బౌల్లోకి తీసుకుంటుంది. ఇలాంటి అదే కాటన్ శారీస్తో 2 శారీస్ వచ్చినాయి అని చెప్పాను కదండి. ఇదిగోండి ఇప్పుడు అది ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా. ఇది ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత బాగా ఎండిపోయినండి వడియాలు. అది ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తుంది మా పెద్ద ఆడవచ్చు ఇక్కడ. అది శారీ వడియాలు పట్టిన సైడ్ కాకుండా దాని బ్యాక్ సైడ్ తిరగేసి అలా నీళ్లు జల్లుకోవాలి. తన జల్లుతుంది చూసారు కదా, అలా జల్లుకోవాలండి మొత్తం. వడియాలు పట్టిన సైడ్ కాకుండా శారీని తిరగేసి వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. చూసారు కదండి తను ఎలా రిమూవ్ చేస్తుందో. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. కష్టం అనుకుంటారు కానీ కాటన్ శారీ మీద వేసుకుని అది ఒక 3 డేస్ బాగా ఎండిపోయినాయి అంటే వడియాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. తీసుకోవడం పెద్ద కష్టమైతే కాదు. ఆ వాటర్ కూడా బాగా ఓవర్గా స్ప్రింకిల్ చేయకూడదండి. మళ్ళీ అది పిండి పిండి కింద తగులుతూ ఉంటాయి చేతికి వడియాలు అన్నవి. అందుకని సరిపడగా మీకు చూసుకుని దాన్ని బట్టి వాటర్ జల్లుకొని వడియాలు అన్నవి తీసుకోండి. ఇందిట్లో అయితే పెసరపప్పు వేసినట్టున్నారండి మా పెద్ద ఆడబొచ్చు పట్టుకున్న వడియాల్లో. మా అత్తయ్య గారు పట్టిన వాటిల్లో అయితే అందిట్లో అయితే పెసరపప్పు వేయలేదు. మీకు టేస్ట్ ఇష్టమైతే అలాగా చూపించారు కదా, అలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. అవి కూడాను అవి తీసినవి అన్నీ కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకుని తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ ఎండలో డ్రై చేసుకుంటే అప్పుడు ఇయర్ మొత్తం మీకు ఆ వడియాలు నిల్వ ఉంచుకోవచ్చండి. ఎప్పుడు కావాలితే అప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే తడి అన్నది లేకుండా మొత్తం డ్రై అయిపోవాలి. ఒక 3 డేస్ పట్టిన అంటే ఒకవేళ ఎండ గట్టిగా ఉందంటే వెంటనే మీకు డ్రై అయిపోతాయి. లేదంటే మాత్రం టైం పడుతుంది. ఆ వాటర్ అన్నది లేకుండా డ్రై చేసుకుంటే అప్పుడు మీరు 1 ఇయర్ అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు. అదిగోండి చూసారు కదా, మళ్ళీ డ్రై చేయడానికి వేసేసారు అవన్నీని. ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు ఇంకో వీడియోతోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మేము ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటుంది కదా